ఇప్పుడు నా అంగడి తొలగించారు ఇతని వల్ల నా అంగడి పెట్టిస్తాడా పేరు మీద మార్చడానికి దేవస్థానం ఇచ్చింది. ఒక్క నిమిషం, ఇది AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు, బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. తిరుమలలో మాకు తెలిసి లైసెన్స్ వెరిఫికేషన్ ఎంక్వైరీ చేసే అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే అది పంచాయతీ రెవెన్యూ అధికారులు, వాళ్ళ తర్వాత విజిలెన్స్ అధికారులు, వాళ్ళ తర్వాత వింగ్ అధికారులు, వీళ్ళ ముగ్గురు ఎంక్వైరీ చేస్తారనమాట. ఇప్పుడు మాకు తెలియకుండా ఒక మూడో వ్యక్తి ఒకడు ఉన్నాడనమాట లైసెన్సులు ఎంక్వైరీ చేయడానికి. అది ఎవరు అనంటే మన మాయావి లోకల్ పేపర్కి చెందినటువంటి పోలా లక్ష్మీపతి అనే వ్యక్తి. ఎందుకనంటే వీళ్ళందరూ నిర్ధారించినా కూడా లైసెన్సులు కరెక్టే అని చెప్పనన్నా కూడా ఈయన అవి కాదు, ఫేక్ లైసెన్సులు అంటారు. కాబట్టి మా చిన్న విన్నపం ఏంటంటే పోలా లక్ష్మీపతి గారు వచ్చి కూర్చుంటే ఒక టేబుల్ వేస్తాము. ఈ 151 మంది లిస్టుతో పాటు గతంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2017లో నిర్వాసితులకు షాపులు కేటాయించండి 48 మందికి అని చెప్తే నువ్వు నారావారిపల్లికి పోయి చంద్రబాబు నాయుడు సార్ గారికి మీరేం చెప్పారు, 480 మందికి దొంగ లైసెన్సులు ఇస్తాన్నారు సార్ అని చెప్పని తప్పుడు సమాచారం ఇచ్చి షాపులు రానివ్వకుండా చేసిన వ్యక్తి ఘనత నీది. నువ్వు ఈరోజు నిన్ను కోరేది ఒకటే, మేము మా గురించి నీకేదో అన్యాయం జరిగింది కదా, నువ్వు అంగిడి పెడితే నీ స్వలాభం కోసం నువ్వు అంగిడి పెడితే దేవస్థాన అధికారులు తొలగిస్తే ఇప్పుడు అధికారుల్ని తప్పుపడుతూ అధికారులపైన నిందలు మోపుతూ నువ్వు ఎంతసేపు అధికారులకి లంచాలు ఇచ్చారు, అధికారులు భయపడుతున్నారు, అధికారులకు తెలుగుదేశం పార్టీ అని చెప్పి నిన్ను భయపిస్తున్నారనంటే నీ మనస్సాక్షిగా ఏ ఒక్క అధికారి దగ్గరైనా మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఏ రోజున చెప్పుకొని బెదిరించినామా? మా ఎంగుళ్ళు తొలగిస్తే మేము కాళ్ళు పట్టుకొని అడుక్కొని మాకు లైసెన్స్ ఉందని మేము పెట్టుకున్నామే తప్ప ఏ అధికారి మాకు ఏ నాయకుడు మాకు సపోర్ట్ చేయలేదు. ఎంతోమందికి మేము చెప్పాం చేస్తామన్నారే కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు కూడా దాదాపు 1.5 లక్ష రూపాయల సరుకు 4th సెక్టార్ ఆఫీస్లో ఉంది. ఈరోజు మేము చైర్మన్ గారికి కంప్లైంట్ చేయొచ్చు కదా, మేము చేయలేదే. మరి పార్టీ అధికారులు అయితే అధికారులని అడుక్కుంటున్నాం మేము. ఎందుకనంటే బతికేది తిరుమలలో, రాజకీయాలు శాశ్వతం కాదనేది మాకు తెలుసు. మేము అధికారులను అడుక్కుంటాం. నువ్వు ఎంతసేపు నీ స్వలాభాల కోసం నువ్వు మంచి వ్యక్తి అయితే నువ్వు ఇప్పుడు ఆక్రమించుకోలేదా? ఇదే విధంగా షాపింగ్ సెంటర్లో బస్ షెల్టర్ రేకులన్నీ పెరికేసి నువ్వు మొత్తం ఆక్రమించుకోలేదా? నిన్నగాక మొన్న వచ్చి నువ్వు ఆస్థాన మండపం ముందర ఒక షాప్ వేస్తే ఆ షాపును తొలగిస్తే ఆ కక్ష పెట్టుకొని అధికారుల మీద చాడీలు చెప్తూ అధికారులకు ఏదో కోట్లు ఇచ్చేయనారు, లక్షలు ఇచ్చేయనారు అని చెప్పని చాడీలు చెప్తూ మా షాపులు తొలగించే విధంగా అంత కక్ష కట్టుకుంటావా? మేమేం పాపం చేసాం? మాకు లైసెన్సులు లేవా? రా వచ్చి కూర్చో, నువ్వే ఎంక్వైరీ చేయరా. అధికారులు వద్దు, ఎంతసేపు అధికారుల మీద నువ్వు పేపర్లు వేసి వాట్సాప్లో పెడతానే అధికారులు బెదిరిస్తూనే ఉంటావు కదా. రా, నువ్వే రా, నీకు ఒక టేబుల్ వేస్తాం, కూర్చో, నువ్వు ఎంక్వైరీ చెయ్యి. ఇది కరెక్టు జినేను వీళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పనంటే నువ్వు చెయ్యి. అయ్యా లక్ష్మీపతి గారు, నీకు ఒకటే చెప్పేది, గతంలో నువ్వు ఎక్కడ బతికినా వెల్కమ్ టీ స్టాల్ పక్కన సందులో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఈరోజు నువ్వు ఏ స్థాయిలో ఉండవో ఆలోచించుకో. ఒక పేపర్ ఉంది, కాదని చెప్పలేదు. ఒక్క మీడియా సోదరుణ్ణి అవమానపరిచే 100 లక్షలాది మందిని అవమానపరిచినట్టు ఉంటుంది. తిరుమలలో నువ్వు ఎన్నో విధాలు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు అన్న విషయం అందరికీ తెలుసు. అధికారుల మీద లేనిపోని చాడీలు చెప్పి 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 నీకు పనులు చేయకపోతే, ఒక అధికారి ఎవరైనా చేయకపోతే లక్షల లంచాలు తీసుకున్నాడు, కోట్ల లంచాలు తీసుకున్నాడు అని చెప్పని అతని మీద లేనిపోని చాడీలు చెప్పి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించి అందరూ నిద్రపోవు. అటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు నేను చెప్తానను, రా, నీ పుట్టుపూర్వకాలు ఏందో నాకు తెలుసు, నా పుట్టుపూర్వకాలు ఏందో నీకు తెలుసు. కాబట్టి నువ్వు రా, నీకు వైసీపీ వాళ్ళతో కుమ్మకైన వీడియోస్తో సహా మేము చూపిస్తాం. నువ్వు రా. నువ్వు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైనావా? గడిచిన 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎక్కడ అంగిడి పెట్టనీకపోతే నీకు తెలుసు కదా, మళ్ళీ ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు? టీడీపీ వాళ్ళకి అన్యాయం జరిగిందని కానీ, లేకపోతే స్థానికుడికి లైసెన్స్దారుడికి అన్యాయం జరిగిందని కానీ నువ్వు మాట్లాడలేదే. సంతోషంగా ఎక్కిలి నవ్వులు నవ్వుకుంటా తిరుగుకుంటా ఆ రోజు వైసీపీ వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మా తెలుగుదేశం పార్టీ చైర్మన్ గారు పంచన చేరి నువ్వు
చైర్మన్ గారి పేరు చెప్పుకుంటూ అధికారులు బెదిరిస్తాను. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు. ఈరోజు చైర్మన్ సార్కి నువ్వు ఇచ్చే తప్పుడు సమాచారాల వల్ల, నువ్వు చేసే పనుల వల్ల ఆయనకి మంచి పేరు అయితే లేదు. నువ్వేమన్నా చెప్పొచ్చేమో గొప్పగా పోయి, మేమైతే ఉన్నది చెప్తాను. నీ ఒక్కడ వల్ల ఎంతమందికి చెడు జరుగుతూ ఉందో నీకే తెలుసు. 150 కుటుంబాలే కాదు, ఒక్కసారి అధికారులకు రైడింగ్ వస్తే తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క దుకాణదారుడు తెల్లవారితో సరుకులు తీస్తే సర్దుకోవడానికి రాత్రి అవుతుంది. నీకేమి నువ్వు పూర్తిగా కేటాయించుకోండావు, నువ్వు పూర్తిగా ఆక్రమించుకోండావు. ఫస్ట్ నీ షాపు ఈరోజు ఇంతవరకు నిన్ను ఎవరు అడగలేదు. ఈరోజు నేను అడగతానా? నా వల్ల నీకు నష్టం జరుగుతుందో లేకపోతే నీ వల్ల నాకు నష్టం జరుగుతుందో నాకైతే తెలియదు. నేనైతే కూర్చున్నాను, నాకు కావాల్సింది ఒకటే, నువ్వు వస్తే మా లైసెన్స్ పేపర్లు నీకు ఇస్తాం. నువ్వు ఎంక్వైరీ చేసి మాకు కరెక్ట్ అనిపిస్తే మా దానికి నువ్వే అది ఇప్పుడు ఏ అధికారులతో చెప్పి మా అంగిడి తీపిచ్చినావో అదే అధికారులకు చెప్పి మా అంగిడి మాకు పెట్టించు చాలు. ఎందుకంటే మేము నిన్ను ఏం కోరమయ్యా రా, నీ కోసం 151 మంది లైన్లో కాసుకో ఉంటాం.